అందరికీ నమస్కారం. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయసరాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాం. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్ క్రిమినల్ కోర్టు భరోసాను, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టు స్టేటస్ తెలంగాణ. నేను తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి ఉండి కూడా వేల కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, ఈ మధ్యకాలంలో క్రిమినల్ లా మొత్తం చేంజ్ అయిందట కదా సార్ అని చెప్పేసి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది. ఎందుకంటే భారతదేశం మొత్తం కూడా 29 రాష్ట్రాలలో కూడా, ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్న పురాతనమైన బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి చట్టాలను సెంట్రల్ గవర్నమెంట్ రద్దు చేస్తూ 2023లోనే పార్లమెంట్లో బిల్లు పెట్టి, ఆ బిల్లు పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత బిల్లు మటుకం పాస్ అయింది. యాక్ట్ మటుకము 2023లోనే వచ్చింది. ఆ 3 క్రిమినల్ లాలో ఏదైతే ఉందో ఐపీసీ కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ, ఈ 3 చట్టాలు కూడా రద్దయినాయి. ఈ 3 చట్టాలను మొత్తం కూడా కొత్త యాక్ట్లు 2023లోనే వచ్చినాయి. అమలైకం మటుకము జూలై 1, 2024 నుంచే అమలవుతూ ఉన్నాయి. ఈ భారతదేశం అంతా కూడా 29 రాష్ట్రాలలో కూడా, ఎందుకంటే ఇది అన్నీ కూడా జూలై 1 నుంచి అమలు చేస్తూ ఉండరు. పాత యాక్టు కింద ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉంటో పెండింగ్ ఉన్న కేసులు అన్నీ కూడా పాత ప్రొసీజర్ ప్రకారమే ఫాలో కావాల్సి వస్తుంది. ఏవైనా ఇప్పుడు ఐపీసీ ప్లేస్లో బిఎన్ఎస్ అని వచ్చింది, భారతీయ న్యాయ సన్నిహిత అని 2023 యాక్టు రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత అవి 2023లోనే యాక్ట్లు చట్టాల కింద మారినాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఈ 3 కూడా, ఎందుకంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్లేస్లనేమో బిఎన్ఎస్ఎస్ అని, భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 యాక్ట్ అని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లోనేమో భారతీయ సాక్ష్య అధినియం అని 2023 యాక్ట్, ఈ 3 యాక్ట్లు కూడా వచ్చినాయి. ఇవి ఐపీసీ కింద ఏవైతే నేరాలు జరుగుతావో ఇంతకుముందు ఇండియన్ పెనల్ కోడ్ కింద కేసులు బుక్ చేసేవాళ్ళు. ఇది 1860 చట్టం ఉండే అనమాట. అందుకని రద్దు అయిన తర్వాత ఇప్పుడు బిఎన్ఎస్, భారతీయ న్యాయ సన్నిహిత కింద ఏవైతే కేసులు బుక్ చేస్తున్నారో బిఎన్ఎస్ కింద, ఆ కేసులన్నీ కూడా ఏదైతే ఇంతకుముందు 511 సెక్షన్స్ ఉంటుండే ఐపీసీలో, ఇప్పుడు బిఎన్ఎస్లో ఓన్లీ 358 పెట్టింది అనమాట. 358 అంటే ఒక్కొక్క సెక్షన్ ఒక నేరానికి సంబంధించింది. ఆ నేరాన్ని బట్టి పోలీసులు కేసులు 29 రాష్ట్రాల్లో భారతదేశం అంతా కూడా జూలై 1 నుంచి రిజిస్టర్ చేస్తున్నారు అనమాట. అందుకని దీన్ని ఏవైతే కేసులు రిజిస్టర్ చేసిన తర్వాత అతని రిమాండ్ కానీ, మిగతా ప్రొసీజర్ కానీ, ఛార్జ్షీట్ కానీ, ఇవన్నీ కూడా ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో అవుతుంటాయి. అందరం కూడా అడ్వకేట్లను కానీ, పోలీసు వాళ్ళం కానీ, జడ్జెస్ కానీ, వీళ్ళందరూ కూడా జనరల్ పబ్లిక్ కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎందుకంటే సిఆర్పిసి ప్లేస్లో బిఎన్ఎస్ఎస్ వచ్చింది కనుక భారతీయ నాగరిక సురక్ష సన్నిహితను ఫాలో కావాల్సి వస్తుంది. ఇందులో ఇంతకుముందు 484 సెక్షన్స్ ఉండే. 484 సెక్షన్స్లో ఇప్పుడు కొన్ని సెక్షన్స్ పెరిగి 531 అని. ఇందులో ఈ ప్రొసీజర్ ప్రకారము మనము బిఎన్ఎస్ఎస్కి ఫాలో అయ్యి బెయిల్ కానీ, మిగతా ప్రొసీజర్ ఏవైతే ఉంటావో డిశ్చార్జ్ కానీ, ట్రయల్ కానీ ఇవన్నీ చేస్తుంటారు అనమాట. పోలీసు వాళ్ళు ఏదైతే ఛార్జ్షీట్ వేయడం కానీ, ప్రాసిక్యూట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా దీని కిందనే బిఎన్ఎస్ఎస్ని ఫాలో అయ్యే అడ్వకేట్లు కానీ, జడ్జెస్ కానీ, జనరల్ పబ్లిక్ కానీ బిఎన్ఎస్ఎస్నే ఫాలో అవుతుంది. ఇంతకుముందు సిఆర్పిసి అని ఉండే. సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ అంటేనే భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 అనమాట ఈ యాక్టు. అందుకని ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా సెంట్రల్ గవర్నమెంట్ చేసి 2023లోనే ఎందుకంటే యాక్ట్ తీసుకొచ్చింది. ఎందుకంటే బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సన్నిహిత ఏదైతే ఉందో అది, అందుట్లో మొత్తం సెక్షన్స్ కూడా 511 నుంచి కుదించేసి మహిళల మీద కానీ, చిన్నారుల మీద కానీ దాడులు జరుగుతున్నాయని చెప్పేసి, ఎందుకంటే క్రిమినల్స్ను తప్పించుకోకుండా కేసులు రిజిస్టర్ చేసి ప్రాసిక్యూట్ చేయాలని చెప్పేసి చట్టాలన్నీ కూడా ఎందుకంటే పకడ్బందీగా చేశారు. అందుకని ఇప్పుడు అంత ఈజీ కూడా బెయిల్ పొందడానికి ఆస్కారం లేదనమాట. రేప్ కేసులు కానీ, మిగతా మానభంగాల కేసులు కానీ, ఎందుకంటే ఉమెన్స్ మీద జరిగినా కానీ, మైనర్ల మీద జరిగినటువంటి దాడులు భారతదేశం అంతా కూడా ఎక్కువైతున్నామని చెప్పేసి ఈ చట్టాలన్నీ కూడా రద్దు చేసి క్రిమినల్, సివిల్ కాలేదన్నమాట, ఓన్లీ క్రిమినల్ అయింది కనుక ఇవన్నీ చూసి, ఎందుకంటే ముందు పకడ్బందీగా ఉండాలని చెప్పేసి ఆ సెక్షన్లు చేంజ్ చేసి ఈ యాక్ట్లు తీసుకొచ్చింది. బిఎన్ఎస్ అని, బిఎన్ఎస్ఎస్ అని, ఈ బిఎస్సి అని, ఇవి 3 యాక్ట్లు కూడా క్రిమినల్ లాలో మెయిన్ మూల స్తంభాలు అనమాట. క్రిమినల్ లాలో మేము 3 మెయిన్ అనమాట. అందుకని చెప్పేసి
క్రిమినల్ ప్రొసీజర్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలంటే, శాంతియుతంగా దేశం అంతా ఉండాలంటే, అన్ని రాష్ట్రాల్లో కూడా ఉండాలంటే కేసులు బుక్ చేసి, ఎందుకంటే వాళ్ళ పకడ్బందీగా ప్రాసిక్యూట్ చేయాలని చెప్పేసి ఈ యాక్ట్లను చేంజ్ చేసి, సెక్షన్లు కూడా కొంచెం చేంజ్ చేసి వాళ్ళకి బెయిల్ పొందకుండా చేయడానికి ఇవన్నీ కూడా చేసిన సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. ఎందుకంటే పబ్లిక్లో ఇంకా, ఎందుకంటే ఇవి July 1, 2024 అని వచ్చింది కనుక అమలు అయితే మాకు అప్పటి నుంచే కనుక చాలామంది కూడా అవేర్నెస్ ఇంకా రాలేదు. ఎందుకంటే ఏవైతే కేసులలో ఇన్వాల్వ్ అయినరో వాళ్ళకే తెలుస్తుంది, మిగతాలోకి తెలియదు ఈ యాక్టులన్నీ కూడా. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొన్ని సెమినార్స్ కండక్ట్ చేసి పబ్లిక్ లోపల తీసుకుపోయినట్లే, ఎందుకంటే వాళ్ళకి ఇంకా తెలుస్తుంది అనమాట. అందుకని ఇంకా పబ్లిక్లో ఇంకా తెలియదు. చాలామంది కూడా నాకు ఫోన్ చేసి ఈ యాక్ట్ చేంజ్ అయినంట కదా సార్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు అనమాట. అందుకని చాలామంది కూడా ఇంకా తెలియదు అనమాట. ఇవన్నీ కూడా వాళ్ళ కేసుల నుండి పోలీసులు మీరు తెలియనప్పుడు ఏం చేయాలంటే వేరే వాళ్ళని అడిగి కానీ అడ్వకేట్లను కానీ, ఎందుకంటే వాళ్ళు పోలీసు కేసులు బుక్ చేసినప్పుడు ఆ కేసుని బట్టి ఆ BNS కింద బుక్ చేస్తారు కనుక ఆ నేరం ఏందనేది కూడా మీరు దానివల్ల పోలీసు వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు అనమాట. చాలామంది కూడా కేసులు రిజిస్టర్ చేసిన తర్వాత కాంప్లైంట్ కానీ కాంప్లైంట్ లాడ్జ్ చేసిన తర్వాత వాళ్ళు ఎందుకంటే స్పెషల్గా వాళ్ళ తరఫున కేసులు రిజిస్టర్ అయిన తర్వాత పోలీసు వాళ్ళు ఛార్జ్షీట్ వేసిన తర్వాత కేసును ప్రాసిక్యూట్ చేయాలంటే వాళ్ళ పోలీస్ తరఫున చేసే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. వాళ్ళు కాకుండా మిగతాలు మేము వేరే సపరేట్ అడ్వకేట్ని పెట్టుకోతున్నాం సార్ అని చెప్పేసి చాలామంది కూడా అడుగుతూ ఉంటారు. ఎందుకంటే పర్మిషన్ టు కండక్ట్ ప్రాసిక్యూషన్ అనమాట. పర్మిషన్ కోసం కానీ ఇది కానీ టు కండక్ట్ ఇది ప్రాసిక్యూషన్ పోలీసుల తరఫున వాదించే న్యాయవాదులు కాక లేదా వేరే అడ్వకేట్లను మేము అరేంజ్ చేసుకోతున్నాం సార్ అని చేసి చాలామంది కూడా అడుగుతూ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ఎందుకంటే మీరు పెట్టుకోవచ్చు కూడా. ఇందులో కొత్త యాక్ట్లో కూడా వచ్చింది. ఇంతకుముందు పాత యాక్ట్లో CRPCలో ఏముందంటే 302 CRPC క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద ఉండే. ఆ 302 రద్దయింది కనుక 302 కింద కాకుండా 339 BNSS యాక్ట్ కింద మీరు పిటిషన్ పెట్టి, ఎందుకంటే మీకు ఏ అడ్వకేట్ ఉంటాడో ఆ అడ్వకేట్ పేరు కానీ అతని పర్టికులర్స్ మొత్తం కూడా రాసి కోర్టులో, ఎందుకంటే ఒక పిటిషన్ పెట్టుకున్నట్లయితే, ఎందుకంటే వాళ్ళు పోలీసు వాళ్ళు పర్మిషన్ కాకుండా మీరు కోర్టులోనే అడగాలన్నమాట. కోర్టులోనే అడిగితే జడ్జి గారు ఏం చేస్తారంటే దాని పిటిషన్ చూసిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్కి నోటీస్ ఆర్డర్ చేస్తారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఏమైనా అభ్యంతరం ఉంటే అతను ఎందుకంటే దానికి జవాబు కూడా వేయచ్చు అనమాట. లేకుండా జనరల్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఎవరు కూడా నో అబ్జెక్షన్ చెప్పరు. ఇందులో కాంప్లైనెంట్ ఇంట్రెస్టే కనుక వాళ్ళైనా కూడా కాంప్లైనెంట్ కూడా అడ్వకేట్ని అరేంజ్ చేసినప్పుడు కూడా కేసును వాదించడానికి వాళ్ళ తరపున అనుకోనికి ఆల్రెడీ అక్యూజ్డ్ కానీ ముద్దాయి కానీ ఆల్రెడీ డిఫెన్స్ అడ్వకేట్ ఉంటాడు కనుక వీళ్ళ తరపున ఎవరైతే కాంప్లైనెంట్ కేసు పెట్టి ముద్దాయిని తప్పించుకోకుండా కేసును పకడ్బందీగా వాదించాలనుకుంటే వాళ్ళ తరపున వేరే ప్రైవేట్ అడ్వకేట్ని కూడా పెట్టుకొని కోర్టులో 339 పిటిషన్ కింద మీరు పిటిషన్ పెట్టుకున్నట్లయితే, దాఖలు చేసినట్లయితే జడ్జి గారు దాన్ని పరిశీలించిన తర్వాత పర్మిషన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అడ్వకేట్ జనరల్ కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తప్ప మిగతా ఎవరినైనా కూడా మీరు ఎందుకంటే అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎందుకంటే SIకి అబోవ్ ఉన్న కూడా వాళ్ళని కూడా అపాయింట్ చేయొచ్చు, చేసి ప్రాసిక్యూట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రైవేట్ పర్సన్ అయితే అడ్వకేటు ఎవరినైనా కూడా మీరు అపాయింట్ చేసుకోవడానికే మీరు కేసును వాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ కేసు ఎందుకంటే 339 ప్రాసిక్యూట్ చెప్తుంది అనమాట. ప్రాసిక్యూషన్కు పర్మిషన్ ఇవ్వడం అనమాట. ప్రాసిక్యూషన్కు పర్మిషన్ ఇవ్వడం అంటే వాళ్ళ తరపున ఎవరైనా అడ్వకేట్ను అపాయింట్ చేసి కేసును వాదించుకోవడానికి, కేసు ఎందుకంటే పకడ్బందీగా ఉన్నట్లయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అంటే చాలా కేసులు ఉంటామని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ప్రైవేట్ అడ్వకేట్ని పెట్టుకుంటారు. పెట్టుకొని అతను ఒకటి అదే కేసు చేస్తాడు కనుక అతనికి ఎందుకంటే ఇబ్బంది ఉండదు కనుక వాళ్ళు పెట్టుకున్నప్పుడు మీరు పిటిషన్ పెట్టుకొని ఆ కేసు సంబంధించిన పేపర్లన్నీ కూడా అతనికి ఇచ్చినట్లయితే అతను కోర్టులో, ఎందుకంటే వాళ్ళు కోర్టులో పిటిషన్ పెట్టవలసి వస్తుంది. కోర్టులో పిటిషన్ పెట్టిన తర్వాత జడ్జి గారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి అలౌ చేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడు, వీళ్ళు అసిస్ట్ ఇది పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనమాట. పబ్లిక్ ప్రాసిక్యూటర్కు వీళ్ళు అసిస్ట్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు అనమాట. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కంపల్సరీ ఉంటాడు. ఆయన కూడా ఉన్నప్పుడు మీ తరపున ఉండే అడ్వకేట్ కూడా ఎందుకంటే అతనికి అసిస్ట్ చేసి అతను లేని పక్షంలో ఇతను కూడా వాదించవచ్చు అనమాట. అందుకని కోర్టు పర్మిషన్ ఇస్తుంది కనుక ఈ ఇంతకుముందు 302 పిటిషన్ ప్లేస్లో ఇప్పుడు 339 వచ్చింది BNSS అని.
339 కింద మనం బిఎన్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత కింద మనం పిటిషన్ పెట్టుకొని ఎందుకంటే కోర్టు పర్మిషన్ ఇచ్చినట్లయితే మీ కేసును మీరు వాదించుకోవడానికి ప్రైవేట్ పర్సన్ అడ్వకేట్ని అపాయింట్ చేసి మీ కేసు వాదించుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా భారతదేశం అంతా కూడా చట్టాలని చేంజ్ అయినాక చాలామంది కూడా కన్ఫ్యూజ్ ఉన్నారు కనుక న్యాయం ధర్మము చట్ట ప్రకారం కేసులు గెలవాలంటే మీరు పోరాటం చేయవలసిందే ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే వాళ్ళు మీకు న్యాయం జరగలేదు అని అనుమానం వచ్చినప్పుడు మీరు పిటిషన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీద వాళ్ళ డౌట్ వచ్చినా కూడా మీరు ఈ పిటిషన్ పెట్టి 339 కింద అతను ఎందుకంటే మీ కేసును వాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ చట్టం చెప్తుంది అనమాట. ఈ చట్టాలు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ప్రొసీజర్ ఆఫ్ లానే ఫాలో కావాలి. జడ్జి గారు కూడా మీరు చేసిన పిటిషన్ పరిశీలించేసి కేసు కండక్ట్ చేయొచ్చునా చేయకూడదా అని చెప్పేసి కూడా వాళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు కనుక ఆయన ఆర్గ్యుమెంట్ కానీ ప్రైవేట్ అడ్వకేట్ ఉంటారు, ప్రైవేట్ అడ్వకేట్ కూడా మీరు నోటీస్ సర్వ్ చేస్తే ఆయన కూడా జవాబు చేసిన అభ్యంతరం ఏమైనా ఉంటే కూడా కౌంటర్ ద్వారా చెప్తారనమాట. అక్యూజ్ తరపున ఉండే అడ్వకేట్ని డిఫెన్స్ అడ్వకేట్ అంటారు. డిఫెన్స్ అడ్వకేట్ కూడా నోటీసు జడ్జి గారు ఆర్డర్ చేయమని చెప్తారు. ఏ కాపీ ఉన్నా కూడా ఏ పిటిషన్ ఉన్నా కూడా అక్యూజ్కి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అక్యూజ్కి ఇస్తే అక్యూజ్ తరపున వాదించేటువంటి అడ్వకేటు వాళ్ళు వాదించుకుంటారు అనమాట. వాదించుకొని ఎందుకంటే ఆల్రెడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు వాళ్ళు కూడా జనరల్గా ఆబ్జెక్షన్ ఏం చెప్పారు. వాళ్ళు ఎవరైనా అపాయింట్ చేసుకోవచ్చు కానీ కేసును బట్టి వాళ్ళు వాదించుకుంటారు. వాళ్ళ యొక్క గ్రౌండ్స్ను బట్టి ఆ కేసును పూర్వపరాలు పరిశీలించిన తర్వాత మీరు యొక్క కేసును మొత్తం కూడా ఎవరు వాదిస్తుంది అనేది వాళ్ళ లెక్కలేదు కనుక వాళ్ళ కేసు వాళ్ళ మీద అలిగేషన్స్ ఏవైతుంటే ముద్దాయి వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు. కాంప్లైంట్ మాత్రమే ఈ 339 కింద పిటిషన్ పెట్టి ఎందుకంటే మీ తరపున వాదించే అడ్వకేట్ని అపాయింట్ చేసుకోవడానికి కోర్టు పర్మిషన్ ఇస్తారనమాట. ఓన్లీ 339 కిందనే. అందుకని చెప్పేసి ఈ కేసులలో ఏదైతే కేసు మొత్తం పోలీసు వాళ్ళు కేసు ఇస్తారు మీ కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత కేసు ఎందుకంటే రిజిస్టర్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ రిమాండ్ అయిన తర్వాత ఛార్జ్షీట్ వేసి ట్రయల్ వచ్చే ముందరనే మీరు అపాయింట్ చేసుకుంటే బాగుంటుంది. దానికి సైటేషన్స్ కూడా ఉన్నాయి కొన్ని. అందుకని చెప్పేసి మీరు కోర్టు కూడా ఆబ్జెక్షన్ కూడా చెప్పదు. ఒకవేళ పీపీకి నోటీస్ ఇచ్చిన తర్వాత పీపీకి అవన్నీ కూడా అతను కూడా ఆబ్జెక్షన్ చెప్పాడు కనుక పిటిషన్ అలా అయితే మీ యొక్క అడ్వకేట్ పేరు రాస్తారు కనుక అతను అసిస్ట్ చేయడానికి కేసు డిస్పోజల్ అయినంత వరకు అతను రికార్డులో ఉండడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. మీకు ఏమైనా డౌట్ ఉన్నప్పుడు 339 కింద పబ్లిక్ ప్రాసిక్యూషన్ మీద డౌట్ ఉన్నప్పుడు మీరు ఓన్గా కండక్ట్ చేయడానికే ఎందుకంటే యాక్ట్ ఉందన్నమాట. ఈ యాక్ట్ సెక్షన్ కింద 339 కింద పిటిషన్ పెట్టి మీరు కోర్టు పర్మిషన్ తీసుకొని మీ అంతా మీ కేసు వాదించుకోవడానికి ఆస్కారం పోలీస్ కన్సల్ట్ లేకుండా. అందుకని ఇవన్నీ చూసి ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటున్నా. అందరికీ నేను ధన్యవాదాలు.